హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు బ్లౌజ్ షేప్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దామండి. బ్లౌజ్ షేప్ వచ్చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం త్రీ లేయర్స్ క్లాత్ తీసుకోవాలండి. ఒకటి లైనింగ్ క్లాత్, ఇంకో లేయర్ వచ్చేసి మెయిన్ క్లాత్, లాస్ట్కి వచ్చేసి మనం మిడిల్లోకి రావాలి. మిడిల్లో సపోర్ట్ కోసం వన్ క్లాత్ తీసుకుంటాము. సో నేను ఇక్కడ బ్లాక్ క్లాత్ ఎందుకు తీసుకున్నానంటే మీకు అర్థం అవ్వాలని. కిందన వచ్చేసి సపోర్ట్ కోసం తీసుకున్న బ్లాక్ క్లాత్ అండి. ఇప్పుడు మీకు ఆ లైన్స్ ఇచ్చాను కదా, ఆ లైన్స్ అనేవి హుక్ నాటు పట్టి దగ్గరికి వస్తుందండి. బోత్ సైడ్ కూడా ఇచ్చాను కదా, 2 sides కూడా చూసారా. ఎస్, ఇలా మనం ఇది తీసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా పైనుంచి డాట్స్ వేసాను చూసారా, అది మనం హుక్ పట్టీకి నాటు పట్టీకి వస్తుందండి రెండు వైపులు కూడా. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం రాంగ్ సపోర్ట్ మిడిల్ పోతుంది బ్లాక్ లేయర్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2 sides కూడా ఇలా సెట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అలా 2 lines కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బోత్ షేప్స్ కూడా 2 lines స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్కి ఇంపార్టెంట్ షేప్ అండి. షేప్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ స్టిచ్చింగ్ కూడా మనం కొంచెం చూసి చక్కగా నీట్గా స్టిచ్ చేయాలండి. అది ఎక్కడైనా చిన్న మెలకు వచ్చినా, ఎక్కడ చిన్న లూజ్ వచ్చినా ఫిట్టింగ్ అనేది పోతుంది. షేప్ అనేది బాడీకి మెయిన్ పార్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ వచ్చేసి షేప్ వచ్చేసి స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మీకు చూపించాను కదా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా సైడ్ షివరింగ్ రాకుండా స్టిచ్చింగ్ స్ట్రైట్గా ఉండాలండి. షేప్ కదా, ఇది స్ట్రైట్ స్టిచ్చింగ్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. బోత్ షేప్ కూడా. ఇప్పుడు వచ్చేసి మీరు అబ్జర్వ్ చేశారా, ఒకటి వచ్చేసి పైన లైనింగ్ క్లాత్తో స్టిచ్ చేశాను ఫస్ట్ షేప్. ఇప్పుడు వచ్చేసి పైన వచ్చేసి బ్లాక్ లైనింగ్ క్లాత్ వచ్చింది. బ్లాక్ క్లాత్ సపోర్ట్ క్లాత్ వచ్చేసి కింద నుండేది పైకి వచ్చింది. ఇలా రెండు వైపులు ఇలా స్టిచ్ చేయాలి. ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేయాలి మీరు. అలా స్టిచ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది షేప్. ఇప్పుడు దాన్ని వచ్చేసి రివర్స్లో పెట్టుకున్నామంటే చూసారుగా లైన్స్ అనేవి రెండు ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ లైన్స్ హుక్ పట్టీకి వస్తుంది. ఇటువైపు నాట్ పట్టీకి వస్తుంది, హుక్ కాజా పట్టీకి వస్తుంది. మెయిన్ పట్టీ వచ్చేసి మెయిన్ క్లాత్ మిడిల్లో ఉంటుంది. ఎస్, ఇప్పుడు లైనింగ్ క్లాత్కి బ్యాక్కి వచ్చేసి ఇలా ఫ్రెష్ చేసుకొని బ్యాక్ పెట్టేసుకుంటే మనం మిడిల్లో సపోర్ట్ కోసం ఇచ్చిన బ్లాక్ కలర్ క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోయింది చూసారా. పైన వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చింది, కిందన వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చింది. అది స్కిన్కి టచ్ అయి ఉంటుంది ఇన్సైడ్కి. మిడిల్లో సపోర్ట్ క్లాత్ వచ్చేసి బ్లాక్ క్లాత్ మిడిల్కి వెళ్ళింది. సో అలా రావాలి అనుకుంటేనే మీరు ఇప్పుడు నేను స్టిచ్ చేసినట్లు కరెక్ట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేయాలండి. రెండు వైపుల నుంచి కూడా పైన మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ అనేది ఒకటి పెద్దది ఒకటి చిన్నది రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే షేప్ చూడడానికి బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది. మన బ్లౌజ్కి ఏమొచ్చి ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసిన టైంలో కూడా మనకు కరెక్ట్గా స్టిచ్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పైన కిందన స్టిచ్ చేస్తాం కదా. అండ్ లేయర్స్ కూడా ఇప్పుడు ఈ 3 layers వచ్చేసి విడిపోకుండా ఒక స్టిచ్చింగ్ చేసుకుందామండి. మీరు వీడియోలో చూస్తున్నట్లు ఎండింగ్ వైపుకి వచ్చేసి మనం క్లాత్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసిన ప్లేస్లో ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అక్కడ క్లాత్స్ అనేవి ఆ లేయర్స్ 3 layers కూడా కదలకుండా ఉంటాయన్నమాట. అందుకోసమని అక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు 2 shapes కూడా స్టిచ్ చేసేయడం అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం ఇంకేం చేయాలి అంటే షేప్ ఇవ్వాలి. మనం బ్లౌజ్కి మెజర్మెంట్స్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారంగా మనకి ఇప్పుడు షేప్స్ ఇవ్వాలి అక్కడ. ఓకే, షేప్ ఇచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేస్తాను చూసారా. కరెక్ట్గా షేప్ వచ్చింది కదా. మనం హుక్ పట్టీ దగ్గర యాడ్ చేయవలసిన దానికి లైన్స్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. ఇది మెయిన్ క్లాత్, ఇది బయటకు కనిపించేది. ఇది లైనింగ్ క్లాత్ లోపల వైపుకు ఉంటుంది. షేప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/2 inch క్లాత్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. 1/2 inchకి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ లైన్స్ చూపిస్తున్నాను కదా, అవి వచ్చేసి హుక్స్ పార్ట్కి వెళ్తాయండి అండ్ హుక్ నాట్ పార్ట్కి వెళ్తుంది. ఈ ఎండింగ్ వచ్చేసి మనం జాయింట్స్ యాడ్ చేసిన దగ్గరికి వస్తున్నాయి. అండ్ మనం బ్లౌజ్కి యాడ్ చేసేటప్పుడు షేప్ ఏమో ఎడ్జ్లోకి సమ్ మెంబర్స్ యాడ్ చేస్తూ ఉంటారండి. బిగినర్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను, న్యూగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి. ఇది వచ్చేసి ఎడ్జ్ మీద స్టిచ్ చేస్తూ ఉంటారు. ఎడ్జ్ మీద స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారా వీడియోలో
ఇలా చిన్న కరువు రావాలి, అది అలా చిన్న కరువు అనేది వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. స్ట్రైట్గా రాకూడదు, బ్లౌజ్కి షేప్ యాడ్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఎప్పుడు రాకూడదు. అలా చిన్న కరువు వస్తేనే బాగుంటుంది. 1/2 ఇంచ్ వేసుకోవాలి.